సంబంధించి మాట్లాడామని బహుశా వేదిక మీద ఉన్న ఇందరు మహామహుల మధ్య నన్ను కూడా చేశారు. భూషణ్ ఎంత దూరంలో ఉన్నా, ఎంత పని ఒత్తిడిలో ఉన్నా సాహిత్యానికి ఎప్పుడూ దూరం కాలేదు. రాయడం తగ్గించినా చదవడం మానలేదు. మనకు తెలియని ఇక్కడి సాహిత్య విషయాలు అక్కడి నుంచి చెప్పగలిగేటంతగా విషయ సేకరణ చేసుకుంటాడు. కొత్తగా రాస్తున్న వాళ్ళలో ఎవరు బాగా రాస్తున్నారో, ఏవేవి మంచి పుస్తకాలు ఇప్పటి వరకు అక్కడ వచ్చాయో మొదలైనవన్నీ సునాయాసంగా చెప్పగలుగుతాడు. ఈ అవార్డు కోసం ఎంపిక చేసినప్పుడు మిత్రులమైన మేము ఇంత మంచి ఎంపిక ఎలా చేయగలుగుతున్నాడా అని ఆశ్చర్యపోతుంటాం. ఈ అవార్డు కోసం తాను పెట్టుకున్న నియమం ఒక్కటే: కొత్తగా రాస్తున్న కవుల్లో అదే మొదటి సంకలనమైన లేదా మొదటి సంకలనానికి సరిపడా కవితలున్నా ఇప్పటికి ఇంకా ఎక్కువ గుర్తింపుకు నోచుకొని మంచి కవులు కవయిత్రులు ఎంపిక చేసి ప్రతి ఏటా ఇస్మాయిల్ పేరు అవార్డు ఇద్దామన్న నియమం. మొదటి సంకలనం వేసుకుందుకు లేదా వేసుకున్నందుకు 10,116 అవార్డు రూపేణ ఇస్తున్నాడు. నేటి అవార్డు ఎన్నికలకు సంబంధించి అతని మాటల్లోనే తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు 2014 సంవత్సరానికి కె మమత ఎంపికైంది. అది పుస్తక రూపంలో రంగుల మాయన సీతాకోకచిలుక కవిత్వ సంకలనంగా ఇప్పుడు వెలువడింది. ఎగసిపడే భావాలను నిజాయితీగా సున్నితమైన పదచిత్రాల్లో పట్టుకురావడంలో గల నేర్పు, కవిత్వానికి కట్టుబడి ఉండటం నేటి కాలపు కవుల నుండి ఈమెను ఎడంగా నిలబడతాయని ఆయన చెప్తున్నాడు. దీనిలో నిజాయితీగా ఉన్న ఒక పదం తప్పకుండా ఆమె కవిత్వానికి వర్తిస్తుంది. నిజాయితీగా రాసిన కవిత్వం. ఈ అవార్డు నెలకొల్పి ఇది 10వ సంవత్సరం. గత 9 సంవత్సరాల్లో ఈ అవార్డు లభించిన వాళ్ళు పాలపర్తి ఇంద్రాణి, వానకు తడిసిన పువ్వు ఒకటి అన్న కవితా సంకలనానికి, గోపిరెడ్డి కృష్ణారావు, రామకృష్ణారావు వెన్నెలగా ఉంది అన్న హైకోల పుస్తకానికి, గరికపాటి పవన్ కుమార్ ఆయ సాయంత్రం అన్న కవితా సంకలనానికి, పి మోహన్ కిటికీ పెట్టకు, వైదేహి శశిధర్ నిత్య నగరానికి, గండేపల్లి శ్రీనివాసరావు ఆయన పుస్తకం ఇంకా వేసుకోలేదు, పద్మలత మరో శాకుంతలానికి, రామినేని లక్ష్మీ తులసి ఈమె కూడా పుస్తకం ఇంతవరకు వేసుకోలేదు. 2013లో తిరుపతిలో జరిగిన ఇదే సభలో బండ్లమూడి స్వాతికుమారి కోనేటి మిత్రులకు ఈ అవార్డులు లభించాయి. ఇది కాక పండిత పురస్కారంగా సిపి బ్రౌన్ చేసిన సాహిత్య ప్రక్రియల్లో అనువాదం, నిఘంటువులు, వ్యాకరణం, పరిశోధన మొదలైన వాటిలో విశేష కృషి చేసిన వారికి 25,000 నగదు పురస్కారం, బ్రౌన్ పురస్కారం పేరుతో ఇస్తున్నాడు. ఆ సత్కారం పొందిన వారిలో దేశెట్టి కేశవరావు, జొన్నలగడ్డ వెంకటేశ్వర శాస్త్రి, బెజ్జారపు రామకృష్ణారావు, టీవీ సుబ్బారావు, కోరాడ మహాదేవ శాస్త్రి, ఆలూరి భుజంగరావు, రవ్వా శ్రీహరి. 2014 సంవత్సరానికి ఎన్నిక దాదాపు జరిగిపోయింది. ప్రకటన వెలువడాల్సింది. అందరిలానే భూషణ్ కూడా అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నవాడు. మాకు తెలిసి కేవలం సాహిత్య ప్రేమ, పిపాసుతోనే ఈ అవార్డులు ఇస్తున్నాడు. అది ఎన్నాళ్ళు తాను చేయగలిగినా మా అందరికీ సంతోషమే. ఇక ఈ అవార్డు గ్రహీత మమత గురించి, ఆమె కవిత్వం గురించి కొంత. ఈమె తల్లిదండ్రులు హెచ్ఆర్కే గారు, జయ గారు ఇద్దరు ప్రముఖ కవులు. వారి మధ్య నడయాడే కవిత్వం మమత, అనన్య. అప్పుడప్పుడు కలుసుకునే హెచ్ఆర్కే గారి ద్వారా నేను ఇంతవరకు చూడని మమత, అనన్య కొంత పరిచయమే. హెచ్ఆర్కే గారికి నాకు మధ్య ఏముంటాయి? పిల్లలు, పుస్తకాలు, కవిత్వాలు తప్ప. మమత పుస్తకం సాఫ్ట్ కాపీ చదివాను. కిక్కిరిసిన నగరం నుండి కాస్త మేర చెట్లు చేమను దాటుకుంటూ పోతున్న అనుభూతి కలిగింది. ఒక తాజాతనం, ఒక చల్లదనం, ఒక కొత్తదనం, ఒక హాయి అన్నీ కలగలిసినట్టు పుస్తకం అంతా ఒక సున్నితత్వం కనిపిస్తుంది. మనస్సు ఎక్కి మనతో కవిత్వ భాషలో మాట్లాడుతూ మనల్ని మమేకం చేస్తుంది. ప్రకృతిలో లీనమై ప్రకృతిలో తనని, తన బాధల్ని చూసుకుంటూ, తనని తానే ఓదార్చుకుంటూ
తనకి తానే ధైర్యం చెప్పుకుంటూ ఒక నమ్మకం, ఆశతో సాగిపోతుంది. ఇప్పుడు ఇక పట్టించుకోకపోయినా వదిలి వచ్చేసిన ఈ పిల్లకు ఇంకా ఇంత ప్రేమ ఏమిటి అని మనకే దిగులేస్తుంది. తొందరలోనే అన్నింటినీ దాటుకుంటూ తేరుకుని మరింత గొప్ప కవిత్వాన్ని రాయగలదన్న నమ్మకాన్ని ఈ పుస్తకం ఎవరికైనా కలగజేస్తుంది. ఈ సందర్భంగా ఆమెకు అభినందిస్తూ సెలవు. నేను మమత కవిత్వం చదువుతున్నప్పుడు నాకు 3-4 అంశాలు చెప్పాలనిపించింది. నేను వక్తను అధ్యక్షురాలు అనే సందేహం చాలా మీటింగ్స్లో జరుగుతుంది. ఇక బుక్కులు రాగానే అధ్యక్షత వహించాలంటే వక్త కాస్త అధ్యక్షురాలు అయిపోతే మాటలు కుదించుకోవాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు కొంచెం నేను వక్తలాగా కాసేపు కాయిన్ తిప్పి మాట్లాడదలుచుకున్నాను కొన్ని విషయాలు.